త్వరలో టీడీపీలో చేరుతానన్నారు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. టీడీపీకి పూర్వ వైభవం కోసమే ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిసినట్లు తెలిపారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో కలిసినట్టు మనం విజువల్స్ చూస్తున్నాం. త్వరలో టీడీపీలో చేరుతానన్నారు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. టీడీపీకి పూర్వ వైభవం కోసమే ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిసినట్లు తెలిపారు. ఇక మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో చంద్రబాబును కలిశారు. ఇక మల్లారెడ్డి మనమరాలు శ్రేయారెడ్డి పెళ్లికి రావాలని చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. ఎన్టీఆర్తో తమ రాజకీయ ప్రస్థానం మొదలైందని తెలిపారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది చంద్రబాబేనని చెప్పారు. తెలంగాణలో టీడీపీ పాలన మళ్లీ రావాల్సిన అవసరం ఉందన్నారు. 100% తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని తీగల కృష్ణారెడ్డి వెల్లడించారు. చాలా రోజుల తర్వాత ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్, మాకు ఆనాడు ఎన్టీ రామారావు గారుతో పాటు చంద్రబాబు నాయుడు గారు మా రాజకీయ జీవిత ప్రస్థానం మొదలైంది. అనేకమైనటువంటి ఒడిదొడుకులతో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషమైన విషయం. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్లీ రావాలని ఈ తెలంగాణలో కూడా మళ్లీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేయాలన్న ఉద్దేశంతో ఈరోజు వారికి కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఎవరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్, ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులకు వస్తున్నా. చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. త్వరలో టీడీపీలో చేరుతానన్నారు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. టీడీపీకి పూర్వ వైభవం కోసమే ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిసినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. ఇటీవల కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డి ప్రస్తుతం ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశాడు. ఈ క్రమంలో అతను కాంగ్రెస్ ను తిరిగి టీడీపీలో త్వరలో చేరుతానని స్పష్టం చేశాడు. ఈ సమయంలో ఒక ఆసక్తి పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా మాజీ మంత్రి మల్లారెడ్డి, అదేవిధంగా తన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా అదే సమయంలో తీగల కృష్ణారెడ్డి పక్కన ఉండడం ఇప్పుడు ఒక రాజకీయంగా ఒక చర్చనీయాంశంగా మారుతుంది. అయితే తీగల కృష్ణారెడ్డి అఫీషియల్ గా నేను టీడీపీలో చేరుతానని ప్రకటించిన సమయంలో మల్లారెడ్డి గాని అదేవిధంగా మర్రి రాజశేఖర రెడ్డి గాని ఇద్దరు ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా అక్కడే ఉండడంతో ఇప్పుడు రాజకీయ సర్కిల్లో ఆసక్తిగా చర్చ జరుగుతుంది. వీళ్ళిద్దరూ కూడా త్వరలో టీడీపీలో జాయిన్ అవుతారా, చేరుతారా అనే ఒక చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఇటీవల కొద్ది రోజులుగా బీఆర్ఎస్ సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వీళ్ళిద్దరు మామాళ్ళు కూడా గత కొద్ది రోజులుగా ఇతర పార్టీలోకి పోతారని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, ఇలా రకరకాలుగా పార్టీలో చేరుతారని ఒకవైపు ప్రచారం జరుగుతున్నా తాను బీఆర్ఎస్ లో కొనసాగుతామని చాలా సందర్భాలు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును తీగల కృష్ణారెడ్డి కలిసిన సందర్భంలో పక్కనే వీళ్ళిద్దరూ కూడా ఉండడం, అదేవిధంగా ఆయన మాట్లాడుతున్న సందర్భంలో పక్కన ఉండడం కూడా ఒక చర్చకు దారితీస్తుంది. అయితే ఈ విషయం పైన మల్లారెడ్డి గాని అదేవిధంగా మర్రి రాజశేఖర రెడ్డి మాత్రం తాము తమ ఇంట్లో ఒక శుభకార్యం ఉంది, వివాహం సంబంధించి ఆహ్వాన పత్రిక
పత్రికను చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబును అందజేయడానికి మాత్రమే వచ్చాము తప్ప మరొక ఉద్దేశం లేదు. గత 2-3 రోజులుగా రాజకీయ తెలంగాణకు సంబంధించిన అదేవిధంగా ఏపీకి సంబంధించిన రాజకీయ ప్రముఖులందరికీ కూడా ఈ ఆహ్వాన పత్రికను అందజేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి తమ కూతురు ఒక ఆహ్వాన పత్రికను మ్యారేజ్ కి సంబంధించిన వెడ్డింగ్ కార్డును చంద్రబాబుకి ఇవ్వడానికి వచ్చామని చెప్పేసి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అదేవిధంగా అతను మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా చెప్తున్నారు. అయితే కొద్ది రోజులుగా మాత్రం మల్లారెడ్డి కానీ అదేవిధంగా మర్రి రాజశేఖర రెడ్డి తీరుపైన మొత్తం కొంత రాజకీయంగా కొంత సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వీళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ ఇమడలేకపోతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి సంబంధించిన పెద్ద ఎత్తున కొన్ని ఆక్రమణకు గురైనటువంటి భవనాలను నిలమట్టం చేస్తూ వచ్చింది. సో వీళ్ళకి సంబంధించి కొద్దిగా పొలిటికల్ గా రాజకీయంగా కాంగ్రెస్ నుంచి తీవ్రంగా ఒత్తిడి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఒత్తిడిని ఎదుర్కోవాలంటే ఆల్టర్నేట్ గా మనం ఇప్పుడు ఏదైనా ఒక రాజకీయంగా ఒక దారి ఎంచుకోవాల్సి వస్తుంది. అదే సందర్భంలో అయితే రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీకి చేరాలా లేదా కేంద్రంలో అధికారంలో బీజేపీలోకి చేరాలని చెప్పేసి ఎన్నికలు అయిన తర్వాత నుంచి రోజుగా పెద్ద ఎత్తున వీళ్ళు చర్చలు జరుపుతున్నారు. రేపో మాపో పార్టీ మారుతారన్నట్టుగా వీళ్ళపై ప్రచారం జరిగింది. అయితే ప్రచారం కొనసాగుతూ వస్తున్న దరిమిలా ఈ రోజు ఉన్నట్టుండి తీగల కృష్ణారెడ్డితో వెళ్లడము, తీగల కృష్ణారెడ్డి వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు ఏక సమయంలో కలవడం, అదే సందర్భంలో వివాహ పత్రికను ఇచ్చిన తర్వాత కూడా బయటకు వచ్చి కృష్ణారెడ్డి మాట్లాడడం పార్టీ త్వరలో టీడీపీలో చేరుతాము, ఈ రోజు హైదరాబాద్ అభివృద్ధి జరిగిందంటే ఏంటి రాధాకృష్ణ ఇప్పుడు మాధవరం కృష్ణారావు ఎందుకు కలిసినట్టు అంటే తను కూడా పార్టీ మారబోతున్నారా? మరి అంటే గత కొద్ది రోజులు చంద్రబాబు అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయంలో దృష్టి పెట్టిన అడపదడప హైదరాబాద్ కు వస్తున్న సందర్భంలోని గతంలో తనతో టీడీపీలో యాక్టివ్ గా ఉన్న నేతలను కూడా కలుస్తూ వస్తున్నారు. గతంలో కూడా ఇప్పుడు రీసెంట్ గా కాంగ్రెస్ తో చేరినటువంటి ఎమ్మెల్యే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా గతంలో చంద్రబాబును కలిశాడు. ఇదే క్రమంలో ఇప్పుడు మాధవరం కృష్ణారావు కావచ్చు అంటే టీడీపీతో టీడీపీలో ఉన్న టీడీపీ నుంచి బయటకు వచ్చేసి బీఆర్ఎస్ లో కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది ముఖ్యమైన ఎమ్మెల్యేలు ముఖ్య నేతలకు చంద్రబాబుతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ సన్నిహిత సంబంధాల నేపథ్యంలో హైదరాబాద్ కు చంద్రబాబు వచ్చినప్పుడల్లా అయితే మర్యాద పూర్వకంగానో కొంత రాజకీయంగా అవసరాల దృష్ట్యా చంద్రబాబుతో భేటీ అవుతున్నారు. ఈ భేటీ అయిన ప్రతి సందర్భంలో ఇలాంటి అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం ఒక హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఈ నేతలను కలవడం పట్ల ఒక రకంగా రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. తెలంగాణలో కూడా టీడీపీని మరోసారి బలోపేతం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే ఆ సమయం చిక్కినప్పుడల్లా హైదరాబాద్ కు వస్తూ ఇక్కడ ముఖ్య నేతలతోని భేటీ అవుతూ పార్టీని బలోపేతం చేయడానికి చేయాల్సిన అంశాలు ఏంటివి, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలని చెప్పేసి నేతల నుంచి విన్నపాలు స్వీకరిస్తున్నట్టు తెలుస్తుంది. అదే సందర్భంలో ముఖ్యమైన నేతలు కొంతమంది బీఆర్ఎస్ లో కావచ్చు అదేవిధంగా ఇతర పార్టీలో ఉన్న నేతలు కావచ్చు మరోసారి టీడీపీని తెలంగాణలో కొంత బలోపేతం చేయాలి, టీడీపీకి పెద్ద ఎత్తున క్యాడర్ ఉంది, మనం కొద్ది కీలక నేతలు ఉన్నటువంటి పార్టీలో చేర్చుకుని మళ్ళీ టీడీపీ పునర్వైభవం తీసుకొస్తే బాగుంటుంది. ప్రస్తుతం ఇప్పుడు ఏపీలో ఎలాగో అధికారంలోకి వచ్చాము, అదే విధంగా పెద్ద ఎత్తున క్యాడర్ ఉన్న తెలంగాణలో కూడా టీడీపీని మరోసారి పునర్జీవం కలిగించి పెద్ద ఎత్తున క్యాడర్ తీసుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపేసి పలు కీలక నేతలు టీడీపీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి నేతలకు పార్టీలోకి తీసుకొని మరోసారి టీడీపీని బలోపేతం చేయాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా తీగల కృష్ణారెడ్డి అదేవిధంగా మల్లారెడ్డి మర్రి రాజశేఖర రెడ్డి ఈ ముగ్గురు మధ్య మాత్రం ఈ ముగ్గురు నెక్స్ట్ ఇలా ఆల్రెడీ తీగల కృష్ణారెడ్డి భవిష్యత్తులో చేరుతానని స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో మరి మల్లారెడ్డి మర్రి రాజశేఖర రెడ్డి ఎలా ఉంటారు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు అంటే ఇప్పుడు వివాహం తర్వాత వాళ్ళ ఇంట్లో శుభకార్యం తర్వాత రాజకీయంగా తన స్టెప్ అయిపోతున్నారా, దాంట్లో భాగంగానే చంద్రబాబు కలిసారా? ఎందుకంటే ఈ ఇంట్లోకి సంబంధించి శుభకార్యం సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు అదే బీఆర్ఎస్ కీలక నేతలను కేటీఆర్ తో పాటు హరీష్ రావు అదేవిధంగా బట్టి విక్రమార్క కాంగ్రెస్ నేత మంత్రికి మిగతా ముఖ్య నేతలు అందరూ కలుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబును కలిసామని వాళ్ళు చెప్తున్నప్పటికీ కొంత వాళ్ళపైన అనుమానాస్పదంగా కొంత సందేహాలు అవుతున్నాయి. ఎప్పటి నుంచో బీఆర్ఎస్ లో కూడా ఒక రకంగా వాళ్ళపైన ఒక డౌట్ ఉంది, అనుమానం ఉంది, వీళ్ళు ఎప్పుడైనా పార్టీని మారవచ్చు. ఎందుకంటే వాళ్ళ మీద పొలిటికల్ ప్రెజర్ ఉంది. ఆ పొలిటికల్ ప్రెజర్ తట్టుకోవడానికి వారు ఏదైనా ఒకసారి పార్టీని వీడే అవకాశం ఉందని చెప్పేసి కూడా కేసీఆర్ తో పాటు కేటీఆర్ కూడా కొంత
వాళ్ళకు కొంత సమాచారం ఉంది. సో ఈ సమయంలో ఇప్పుడు చంద్రబాబును కలవడం అంటే ప్రస్తుత సందర్భంలో టీడీపీలో చేరడమే కరెక్ట్ గా మల్లారెడ్డి గాని అదేవిధంగా మర్రి శేఖర్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే టీడీపీలో ఉంటే కొంత ఇక్కడ చంద్రబాబు సాన్నిధ్యంతో చంద్రబాబు వల్ల పార్టీలో ఉండడం వల్ల అటు రేవంత్ రెడ్డి నుంచి వచ్చే ప్రెజర్ తట్టుకోవచ్చేమో, రేవంత్ రెడ్డి నుంచి వచ్చే ఏదైనా ప్రెజర్ తట్టుకోవచ్చు అనే ఆలోచనలో వ్యూహంలో వీళ్ళిద్దరి ఆలోచనలో కనుక మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నారా అని చెప్పేసి రాజకీయ వర్గాలు పెరుగుతోంది. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. తీగల కృష్ణారెడ్డి అన్న దాంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది నేతలు మాతో టచ్ లో ఉన్నారు, టీడీపీలో చేరడానికి సిద్ధపడుతున్నారు. ఈ రోజు హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే దానికి కారణం చంద్రబాబు టీడీపీ అని చెప్తున్నారు. అంటే వీళ్ళంతా పాత నేతలు అంతా కూడా టీడీపీలో ఒకప్పుడు యాక్టివ్ ఉన్న నేతలు అంతా కలిసికట్టుగా రోజుసారి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అంటే చంద్రబాబుతో ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయా, వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా టీడీపీలో చేరడానికి సిద్ధపడుతున్నారా, ఆ చేరితే ఎప్పుడు చేరడానికి ఎప్పుడు అవకాశం ఉంది, ఇది వెనక ఒక రకమైన చర్చ జరుగుతోంది. మొత్తానికి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా చంద్రబాబు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఇలాంటి ముఖ్య నేతలను కలవడం, అదేవిధంగా బీఆర్ఎస్ లో ఏమున్న ఎమ్మెల్యేలుగా కావచ్చు, అదేవిధంగా ముఖ్య నేతలను కలవడం పట్ల మాత్రం ఒక పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతున్నాడు. తెలంగాణకు సంబంధించి కీలక నేతలను తిరిగి టీడీపీలో చేర్చుకోవడానికి తన వంతుగా ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళతో చర్చలు జరుపుతున్నారనే మాత్రం పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతా ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం మల్లారెడ్డి కావచ్చు, మర్రి రాజశేఖర రెడ్డి కావచ్చు మాత్రం అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారేమో అని చెప్పేసి మాత్రం విత్ ఇన్ ద మల్లారెడ్డికి సంబంధించిన సన్నిహితులు కావచ్చు, అనుచరులు కావచ్చు భావిస్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. భయ్యా మీరు